జాతీయ మానవ హక్కుల కమిషన్. చాలామంది దీన్ని భారతదేశపు మానవ హక్కుల కాపలాదారు అని పిలుస్తుంటారు. ఒక్కసారి ఆలోచించండి, మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే, ముఖ్యంగా శక్తిమంతుల నుండి, మరి వాళ్లను జవాబుదారీగా నిలబెట్టేదెవరు? ఆ ప్రశ్నకు సమాధానమే మన భారతదేశ మానవ హక్కుల కాపలాదారు. అదే మన జాతీయ మానవ హక్కుల కమిషన్, షార్ట్గా ఎన్హెచ్ఆర్సీ అంటారు. ఇది 1993లో ఒక చట్టం ద్వారా ఏర్పాటైంది. అంటే ఇదొక చట్టబద్ధమైన సంస్థ. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. దీని ప్రధాన పనేంటంటే, పేర్లోనే ఉంది కదా, భారతదేశంలో మానవ హక్కులకు కాపలా కాయడం. అసలు ఏ హక్కుల్ని కాపాడుతుంది? సింపుల్గా చెప్పాలంటే, మన జీవించే హక్కు, మన స్వేచ్ఛ, సమానత్వం, ఇంకా మన గౌరవానికి సంబంధించిన హక్కులను ఇది చూసుకుంటుంది. సరే, ఇంత పెద్ద బాధ్యత ఉన్న ఈ కమిషన్లో ఎవరుంటారు? దీని నిర్మాణం ఎలా ఉంటుందోకసారి చూద్దాం. అన్నింటికంటే పైన ఒక చైర్పర్సన్ ఉంటారు. ఈ పదవికి ఎంత ప్రాధాన్యత ఉందంటే, రిటైర్ అయిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేదా జడ్జ్ మాత్రమే దీనికి అర్హులు. ఆ తర్వాత 5 పూర్తికాల సభ్యులుంటారు. వీళ్లకు లాలోగాని, మానవ హక్కుల విషయంలోగాని మంచి అనుభవం ఉండాలి. ఇంకో మంచి విషయమేంటంటే, ఈ 5లో ఖచ్చితంగా ఒకరు మహిళ అయి ఉండాలి. వీళ్లే కాకుండా ఇంకో 7 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. అంటే ఏంటంటే, వాళ్ళు వేరే కమిషన్లకు చైర్పర్సన్లుగా ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఇందులో కూడా సభ్యులవుతారన్నమాట. ఉదాహరణకు మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా కమిషన్ల చైర్మన్లు. ఇంత కీలకమైన పదవుల్లోకి నియామకం కూడా చాలా ఉన్నత స్థాయిలో జరుగుతోంది. ప్రధానమంత్రి అధ్యక్షతను ఉండే 6 సభ్యుల కమిటీ వీళ్ల పేర్లను సిఫార్సు చేస్తే రాష్ట్రపతి నియమిస్తారు. ఆ కమిటీలో లోక్సభ స్పీకర్లాంటి పెద్దలు కూడా ఉంటారు. ఓకే, కమిషన్ నిర్మాణం చూశాం. మరి ఈ కాపలాదారు చేతిలో ఉన్న ఆయుధాలేంటి? అంటే దాని అధికారాలు, విధులు ఏంటో చూద్దాం. వీళ్ల అధికారాలు చాలా విస్తృతంగా ఉంటాయి. ఎక్కడైనా హక్కుల ఉల్లంఘన జరిగితే వెంటనే విచారణ మొదలుపెట్టొచ్చు. అవసరమైతే కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవచ్చు. జైళ్లకు వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించవచ్చు. ఇంకా మానవ హక్కుల గురించి ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా చేపడతారు. నిజ జీవితంలో చూస్తే పోలీసుల దౌర్జన్యాలు, కస్టడీ మరణాలు లేదా మహిళలు, పిల్లలపై జరిగే హింస, ఇలాంటి ఎన్నో సున్నితమైన విషయాలపై వచ్చే ఫిర్యాదులను ఈ కమిషన్ డీల్ చేస్తుంది. అయితే కథలో ఇక్కడే ఒక పెద్ద కాని ఉంది. ఇన్ని అధికారాలున్నా ఈ కాపలాదారుకు కొన్ని బలహీనతలున్నాయి. అందుకే చాలామంది ఇది గొలుసులతో కట్టేసిన కాపలాదారా అని ప్రశ్నిస్తారు. ఈ విషయం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, కమిషన్ బాధితులకు నష్టపరిహారం ఇవ్వమని ప్రభుత్వానికి చెప్పగలదు. కాని అది కేవలం సిఫార్సు మాత్రమే. ప్రభుత్వం దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. అలాగే తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోమని చెప్పగలదు, కాని నేరుగా శిక్షించే అధికారం దీనికి లేదు. చూశారా, అసలు సమస్య ఇక్కడే ఉంది. ఇంతే కాదండోయ్, ఇంకా కొన్ని పరిమితులున్నాయి. ఏదైనా సంఘటన జరిగి సంవత్సరం దాటిపోతే దాన్ని వీళ్లు విచారించలేరు. ఆర్మ్డ్ ఫోర్సెస్ విషయంలో వీరి పాత్ర చాలా చాలా తక్కువ. ఇంకో విషయం, వీళ్లు సిఫార్సులు చేశాక ప్రభుత్వం నెల రోజుల్లో ఏం చర్య తీసుకుందో చెప్పాలి. కాని చర్య తీసుకోండి అని బలవంత పెట్టే అధికారం మాత్రం లేదు. ఇవి బయట సమస్యలైతే కమిషన్కు కొన్ని లోపలి సమస్యలు కూడా ఉన్నాయి. మొదటిది పరిపాలనాపరమైన ఇబ్బందులు. పూర్తి స్వేచ్ఛగా పనిచేయడానికి అవసరమైనంత అడ్మినిస్ట్రేటివ్ అటానమీ లేదు. రెండోది డబ్బు. పేరుకు ఇది స్వతంత్ర సంస్థ అయినా డబ్బుల కోసం ప్రభుత్వం మీద ఆధారపడాల్సిందే. ఇది దాని పనితీరును ప్రభావితం చేస్తుంది కదా. ఇక మూడోది చాలా కీలకమైనది, సిబ్బంది కొరత. ఆలోచించండి, సంవత్సరానికి 1,00,000కు పైగా ఫిర్యాదులు వస్తాయి. కాని వాటిని పరిశీలించడానికి సరిపడా సిబ్బంది లేకపోవడం అనేది చాలా పెద్ద సమస్య. ఈ సమస్య ఎంత పెద్దదంటే 2017లో సుప్రీంకోర్టే జోక్యం చేసుకుని సిబ్బంది కొరతపై ఆందోళన వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించమని ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా. మరి ఇన్ని సవాళ్ల మధ్య దీని భవిష్యత్తేంటి? దీని మరింత ప్రభావవంతంగా మార్చడానికి దారేంటి? చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. గట్టిగా అరవగలదే కాని కరవలేని ఒక కాపలాదారు 140 కోట్ల మంది ప్రజల హక్కులను నిజంగా కాపాడగలదా? ఈ కమిషన్కు నిజమైన అధికారాలివ్వాల్సిన అవసరం లేదా? దీని గురించి మనమందరం ఆలోచించాలి.